మహిళా సార్థకత కోసం ఈస్ట్ ఉమెన్ ఎంపవర్డ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడ నందు మహిళా సార్థకత కోసం ఈస్ట్ ఉమెన్ ఎంపవర్డ్ అనే అంశంపై సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ అధ్యక్షురాలిగా, ఓఎన్జీసీ ఆఫీసర్స్ మహిళా సమితి అధ్యక్షురాలు శ్రీమతి శ్వేతా సింగ్ ముఖ్య అతిథిగా, ఓఎన్జీసీ చీఫ్ మేనేజర్ హెచ్ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ డాక్టర్ ఎన్ మణి ముఖ్య వ్యాఖ్యాతగా, ఎల్ ఇండియా ఉమెన్ కమిషనర్ కాకినాడ ట్రెజరర్ పద్మజ వాణి, సభ్యులు రత్నగిరి ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్వేతా సింగ్ మాట్లాడుతూ, తాను ఎన్ఐటి జంషెడ్పూర్లో చదువుకున్న రోజుల్లో చదువుకున్న మహిళల శాతం చాలా తక్కువగా ఉండేదని, ముఖ్యంగా మొత్తం తరగతి గదికి తాను ఒక్కటే అమ్మాయి అని, ప్రస్తుతం కాలానుగుణంగా తల్లిదండ్రుల్లో అలాగే సమాజంలో మార్పులు కలిగే ఆడబిడ్డలను చదువుకోమని ప్రోత్సహించే తత్వం ఉన్నా ఇంకా ఏదో ఒక రూపంలో మహిళలు వారి యొక్క కుటుంబ సభ్యులపై ఆధారపడుతూనే ఉన్నారు. ఒక మంచి సమాజానికి ఆడబిడ్డల చదువు ఎంతగానో ఉపయోగపడి ఆ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. ముఖ్య వ్యాఖ్యాత డాక్టర్ ఎన్ మణి మాట్లాడుతూ, భారతదేశంలో చాలామంది ఆడపిల్లలకు చదువు మరియు కొన్ని హక్కులు ఉన్నా ప్రతిరోజు ఏదో రూపంలో మహిళల పట్ల దురాగతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి వాటిని ఎదుర్కొనడానికి స్త్రీ తన యొక్క హక్కులను కాపాడుకుంటూనే మరింత అభివృద్ధిని సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. పెదప ఓఎన్జీసీ వారిచే నిర్వహించిన వాకథాన్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం, జానపద నృత్యాలు మరియు గీతాలు అతిథులను, క్యాంపస్ సిబ్బందిని మరియు విద్యార్థులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పోచయ్య, శ్రీమతి రాధామాధవి, డాక్టర్ నానిబాబు, డాక్టర్ గోపి, డాక్టర్ అజయ్ రతన్, డాక్టర్ హారిక, మనోజ్ దేవ, డాక్టర్ హరిబాబు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ విజయశ్రీ తదితర అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఊరే ఊట సెలిమెలోన తేట నీరు లొలికినట్టు వెండి మెరుపుల నవ్వు నీదే, వెండి మెరుపుల నవ్వు నీదే లక్ష్మమ్మో. So I'm a 93 pass out from NIT Jamshedpur, where at that time very few ladies used to venture into, and my stream was more purely mechanical, and I'm a purely technical person who's done I've catered to all my jobs which were purely technical. Now I have come to Kakinada for some personal reason, and I've quit my job just thinking that it's enough of my venturing into technical field. Now I should give back something to the society, which I feel every individual at one stage of your you are too young to think, but there is no age limit to begin your social service. So these are few things which I have started after coming to level of maturity of education, because I always insist the word called we are educated. So educated in a sense, it talks to you about your maturity of your confidence of your action in the society. Still today it's a very painful, pathetic incidents are reoccurring though we got independence. Why it is happening? What is the reason of getting to be happen? Is there any, still I have a question mark in the mind. Where is the security for every human being? So think on that, because you are all are educators. So today morning, all the girls, few boys ran and walked on the road. It's a good experience. Or it is being influenced by somebody. Please speak. Anybody? Empowerment means what we want to do, that we can do. What is supposed to be done, that if we are doing means that is empowerment. We don't want any such kind of powers. ऊपर से आ जाओ from आकाश నుంచి మనకు అక్కర్లేదు. మనం చేయాలనుకున్నది what we want to do, what we can do, and we have to take decisions on our own, not influenced by somebody told, father told, neighbor told, somebody told. That only being influenced, and that only we are doing, isn't it? Yes or no?